మనలో చాలామందికి కొన్నిసార్లు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అసలు ఏ పని చెయ్యాలనిపించదు. వెంటనే మనల్ని మనం సోమరి అని తిట్టుకుంటాం. కానీ నిజంగా అది మన తప్పేనా? ఈరోజు మనం ఈ ఫీలింగ్ వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఇదే ప్రశ్న చాలామంది మదిలో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ నేను నిజంగానే సోమరి అయితే ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇది మన మీద మనకే నమ్మకం లేనప్పుడు వచ్చే ఒక సాధారణమైన సందేహం. అయితే ముందుగా ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. మీరు సోమరితనమని ఫీల్ అవుతున్నారంటే అది మీ క్యారెక్టర్లో లోపం కాదు. అది ఒక సిగ్నల్. మన శరీరం, మన మెదడు మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈరోజు మనం ఆ సిగ్నల్ ఏంటో డీకోడ్ చేద్దాం. మనం సాధారణంగా సోమరితనాన్ని ఒక బలహీనతగా, ఒక తప్పుగా చూస్తాం. కానీ సైకాలజీ ప్రకారం విషయం అంతకంటే చాలా లోతైనది. సరే, దీని రెండు వేర్వేరు కోణాల్లోంచి చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు అభిప్రాయాలున్నాయి. సమాజం ఏమంటుందంటే అదంతా మన తప్పే, మన సంకల్పం సరిగ్గా లేదంటోంది. కాని సైకాలజీ ఏం చెప్తుందంటే కానే కాదు, అది మెదడు మనకు పంపుతున్న ఒక సిగ్నల్ అన్నమాట. లోపల ఏదో సమస్య ఉందని మనల్ని హెచ్చరిస్తోంది. మరి ఆ సిగ్నల్ వెనక అసలు కారణాలేమై ఉండొచ్చు? ఇవి బర్నౌట్ అంటే పూర్తిగా శక్తి అంతా అయిపోయినట్టు అనిపించడం, లేదా డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిడి, లేదా అధికమైన ఎమోషనల్ భారం. ఇవన్నీ మనల్ని ఏ పని చేయకుండా అడ్డుకుంటాయి. సోమరితనం అనేది కేవలం బయటకు కనిపించే ఒక లక్షణం మాత్రమే. సరే, అసలు మన మెదడు కొన్నిసార్లు ఎందుకు ఇలా కష్టమైన పనులకి నో చెప్తుంది? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. దీన్నే కన్జర్వేషన్ మోడ్ అంటారు. అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో బ్యాటరీ లో అయినప్పుడు పవర్ సేవింగ్ మోడ్ ఆన్ అవుతుంది కదా, అచ్చం అలాగే మన బ్రెయిన్లో మెంటల్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు అది ఉన్న కాస్త శక్తిని కాపాడుకోవడానికి తేలికైనా తెలిసిన పనులకే ప్రయారిటీ ఇస్తుంది. ఇది మన బాడీలోని ఒక న్యాచురల్ మెకానిజం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. అంటే మీ మెదడు మొండికేయడం లేదన్నమాట, అది జస్ట్ అలసిపోయింది. అందుకే తనను తాను మరింత డ్యామేజ్ నుంచి కాపాడుకుంటోంది అంతే. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి ముఖ్యమైన పనులకే శక్తి ఉండదు కానీ వీడియో గేమ్స్ ఆడటానికో, సినిమాలు చూడటానికో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని. దాని వెనుక ఒక కెమిస్ట్రీ ఉంది. ఉదాహరణకి ఒక వీడియో గేమ్ తీసుకోండి. అందులో లక్ష్యం చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఏం చేసినా వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. పైగా కష్టానికి తగ్గ ప్రతిఫలం గ్యారంటీగా ఉంటుంది. ఈ నిర్మాణం మన బ్రెయిన్లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ను రిలీజ్ చేసి మనల్ని ఇంకా ఆడాలని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితంలో చేసే పెద్ద పనులు అంటే చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వాటిలో ఇలాంటి తక్షణ రివార్డ్స్ ఉంటాయా? చాలా అరుదు కదా. వాటి ఫలితాలు రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే మన మెదడులో ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు అది ఎప్పుడూ గ్యారంటీగా వెంటనే డోపమైన్ ఇచ్చేదాన్ని వెతుక్కుంటుంది. అంటే సోషల్ మీడియా లేదా వీడియో గేమ్స్ వైపు వెళ్తుంది. ఇది క్రమశిక్షణ లేకపోవడం కాదు, జస్ట్ బ్రెయిన్ తెలుస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటం ఎలా? దానికన్నా సమాధానం మోటివేషన్ కోసం వెయిట్ చేయడం అయితే అస్సలు కాదు. సైకాలజీలో దీన్ని బిహేవియోరల్ యాక్టివేషన్ లూప్ అంటారు. దీని ప్రకారం యాక్షన్ వల్లే మోటివేషన్ వస్తుంది. అంతేగాని మోటివేషన్ కోసం ఎదురు చూస్తే యాక్షన్ రాదు. అంటే ముందు మనం కదలాలి, ఏదో ఒక చిన్న పని మొదలు పెట్టాలి. ఆ పని పూర్తయ్యాక వచ్చే ఫీలింగే మనకు నెక్స్ట్ పని చేయడానికి ప్రేరణిస్తుంది. అందుకే మనం అడిగే ప్రశ్నను మార్చుకోవాలి. అయ్యో నేనేం చేయాలి అని పెద్దగా ఆలోచించి భయపడే బదులు, సరే ఇప్పుడు ఈ క్షణంలో నేను చేయగలిగే అతి చిన్న పని ఏంటి అని అడగాలి. ఇది చాలా తేడాను చూపిస్తుంది. సరే, ఇప్పుడు మన పరిస్థితిని బట్టి మనం తీసుకోగల కొన్ని ప్రాక్టికల్ ఫస్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే అందరి సమస్య ఒకేలా ఉండదు కదా. చూడండి, ఒకవేళ డిప్రెషన్ వల్ల శక్తి అంతా అయిపోయినట్టు అనిపిస్తే ఎలాంటి ఒత్తిడి లేని ఒక చిన్న గోల్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆందోళనగా, అంతా భారంగా అనిపిస్తే పెద్ద పనిని ఒక సింగిల్ స్టెప్గా విడగొట్టాలి. ఇలా కారణాన్ని బట్టి మొదటి అడుగు మారుతోంది. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. ADHD లాంటి న్యూరో డైవర్జెంట్ కండిషన్స్ ఉన్నవాళ్లకి జస్ట్ స్టార్ట్ చేయి అనే సలహా పనిచేయకపోగా ఇంకా హాని చెయ్యొచ్చు. వాళ్లకు పనులు మొదలుపెట్టడమే ఒక పెద్ద అడ్డంకి. కాబట్టి వాళ్లకు కావాల్సింది మన సలహాలు కాదు, సరైన సపోర్ట్, వాళ్లకు తగ్గ స్ట్రాటజీస్. సో మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రగతి అంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద అంగలు వేయడం కాదు, నెమ్మదిగా అయినా సరే ముందు కదలడం. మన పట్ల మనం కాస్త దయ్యతో ఉండాలి. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వేగం కాదు ముఖ్యం, దిశ ముఖ్యం. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్తుంటే అదే అసలైన పురోగతి. కాబట్టి ఇకపై ఎవరైనా తమను తాను సోమరి అని అనుకునే బదులు
ఈరోజు ముందుకు వెళ్ళడానికి మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న అడుగేంటి అని ఆలోచించాలి. ఎంత చిన్నదైనా సరే ఆ మొదటి అడుగు చాలా ముఖ్యం.